హలో అందరికీ, నేను మీ భవ్య. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు అయితే గెట్ రెడీ విత్ మీ బ్లాగ్ చేస్తున్నాను. ఆల్రెడీ గెట్ రెడీ విత్ మీ వన్ మోర్ బ్లాగ్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ ఒక బ్లాగ్ చేశాను. ఇదైతే అమ్మ శారీతో చేస్తున్నాను. అమ్మ పెళ్లి శారీ అనమాట. అంటే ఆల్మోస్ట్ ఒక 25 ఇయర్స్ అని చెప్పొచ్చు. 25 ఇయర్స్ బ్యాక్ శారీతోనైతే గెట్ రెడీ విత్ మీ చేస్తున్నాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ వీలైతే అవుతలేదు. ఇంకా ఇప్పుడైతే చేస్తున్నాను. ఇంకా బ్లౌజ్ అయితే నా దగ్గర ఉన్నదైతే మ్యాచ్ చేసుకుంటున్నాను. ఇంకా అమ్మ శారీ బ్లౌజ్ అయితే మ్యాచ్ అవ్వదు కదా, ఇంకా ఇప్పుడైతే రాదు కదా, అందుకని నా దగ్గర ఉన్న దాంతోనైతే మ్యాచ్ చేసుకొని గోల్డ్ కలర్ మ్యాచ్ అవుతుందని గోల్డ్ కలర్ బ్లౌజ్ అయితే తీసుకొని ఇలా అయితే మ్యాచ్ చేసుకొని ఇలా చిన్నగా సైడ్కి ఇలా లేస్ లాగా కుట్టించాను అనమాట. కుట్టించి ఈ బ్లౌజ్ మ్యాచ్ చేసుకుంటున్నాను. ఇంకా అయితే ఇప్పుడైతే రెడీ అయిపోయి కనిపిస్తాను చూడండి. ఇంకా చూడండి, శారీ అయితే కట్టేసుకున్నాను ఇలా సింపుల్గా. చూడండి, ఇలా శారీ అయితే నాకు వచ్చిన విధంలో సింపుల్గా అయితే కట్టేసుకున్నాను. మీరే చెప్పాలి ఇంకా ఎలా ఉందో. కట్టేసుకొని ఇంక ఇప్పుడైతే రెడీ అవ్వడానికి అయితే వెళ్తున్నాను. చూడండి, ఇప్పుడైతే జుట్టు వేసుకుంటాను. నాకు వచ్చిన స్టైల్లో అయితే జుట్టు వేసుకొని అయితే వస్తాను. చూడండి, నాకు వచ్చిన స్టైల్లో అయితే ఇలా సింపుల్గా అయితే జుట్టు వేసుకున్నాను. ఇంకా పెద్దగా నాకు జుట్లేం రావు. ఇలా వచ్చిన స్టైల్లో అయితే సింపుల్గానే వేసుకున్నాను. ఫ్రెంచ్ వేసుకొని ఇప్పుడు ఇంకా సింపుల్గానే రెడీ అయిద్దాం అనుకుంటున్నాను. మరీ అంత హెవీ కాదు. గెట్ రెడీ విత్ మీ ఓన్లీ నార్మల్గా రెడీ అవుదాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే దీనికి మ్యాచింగ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకుంటున్నాను. చూడండి, ఇలా గోల్డ్ కలర్ అయితే, గోల్డ్ అంటే గోల్డ్వి కాదండి, గోల్డ్ కలర్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇలా గోల్డ్ మ్యాచ్ అవుతాయని ఇలా ఇయర్ రింగ్స్ అయితే నేను మ్యాచ్ చేసేసాను అనమాట. చూడండి, ఇయర్ రింగ్స్ పెట్టగానే ఫేస్లో ఒక కలర్ వచ్చేసింది కదా. ఇలా అయితే గోల్డ్ కలర్ ఇయర్ రింగ్స్ మ్యాచ్ చేసుకొని ఇలా షార్ట్ కిందకి అయితే ఈ చైన్ వేసుకుందాం అనుకుంటున్నాను. షార్ట్ చైన్ లాగా, ఒక షార్ట్ చైన్ ఒక లాంగ్ చైన్ వేస్తే కొంచెం బాగుంటుంది కదా అని షార్ట్ చైన్ లాగా అయితే దీన్ని అయితే ఇలా అయితే సెట్ చేశాను. చూడండి ఎంత బాగుంది కదా. నేను ఈ చైన్ అయితే కూకట్పల్లిలో తీసుకున్నాను, చాలా బాగుంది. అండ్ ఇంకా లాంగ్ చైన్ అయితే ఇంకా ఇలా అయితే లాంగ్ చైన్ అయితే తీసుకొని లాంగ్ చైన్ కూడా మ్యాచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదైతే ఈ లాంగ్ చైన్ అయితే మీషోలో అయితే తీసుకున్నాను. నాకైతే లాంగ్ షార్ట్ రెండు కలిపి 1300 పడింది. చూడండి, లాంగ్ చైన్ కూడా ఇలా మ్యాచ్ చేసేసుకున్నాను సింపుల్గా అయితే. ఇంకా పెద్దగా రెడీ అవ్వదలుచుకోలేదు, సింపుల్గా. ఇప్పుడైతే మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే వేసుకుందాం అనుకుంటున్నాను. శారీ అయితే పర్పుల్ కలర్ కదా, ఇంకా పర్పుల్ కలర్ బ్యాంగిల్స్ అయితే వేసుకుందామని చూస్తున్నాను. ఇలా అయితే బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఈ సైడ్ బ్యాంగిల్స్ అయితే కూడా మీషోలోనే తీసుకున్నాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చాయి. నాకైతే 490 అయితే పడినాయి. లక్ష్మీదేవి రూపు వచ్చి చాలా బాగున్నాయని తీసుకున్నాను. ఆ సైడ్ బ్యాంగిల్స్ ఒకటి 490 పడ్డాయి. ఇంకా ఇలా అయితే మ్యాచ్ చేసుకున్నాను. సెకండ్ హ్యాండ్కి అయితే వాచ్ అయితే పెట్టేసుకుంటున్నాను. రెండు చేతికి బ్యాంగిల్స్ అయితే హెవీ అయిపోతుందని ఇలా సింపుల్గా అయితే వాచ్ పెట్టేసుకొని ఒక చేతికి అయితే బ్యాంగిల్స్ వేసుకున్నాను అనమాట. ఇంకా చూడండి, చెప్పాలి మీరే ఎలా ఉందో. ఇప్పుడైతే ఇంక అంతా అయిపోయింది కదా, ఓన్లీ ఫేస్కి అనమాట. నేను ఫేస్కి ఎలాంటి క్రీమ్స్ ఏమీ వాడనండి, జస్ట్ లోషన్స్ యూజ్ చేస్తాను. నాకు మేకప్ అవన్నీ ఏం యూజ్ చేయను. నా ఫేస్కి పడవు కూడా, వెంటనే ర్యాషెస్ లాగా వచ్చేస్తాయి. ఓన్లీ నేను క్రీమ్సే యూజ్ చేస్తాను. బాడీ లోషన్స్, బాడీకి ఏం లోషన్స్ వాడతామో పిల్లలకి అవి సేమ్ నేను అవే వాడతాను. జస్ట్ లోషన్ వాడి పౌడర్ వేసుకుంటాను అంతే, ఇంకేం యూజ్ చేయను. ఇంకా లోషన్ అయితే పెట్టేసుకున్నాను. చూడండి, ఇలా లోషన్ అయితే పెట్టేసుకొని ఓన్లీ యాడ్లీ పౌడర్ మాత్రమే వాడతాను, ఇంకేది వాడను అనమాట. నా స్కిన్కి అయితే అదే సెట్ అవుతుంది, వేరేవేవి పడవు. ఇంకా యాడ్లీ పౌడర్ కూడా వేసేసుకున్నాను. చూడండి, సింపుల్గా అయితే పెద్ద మేకప్ అయితే ఏమి వెయ్యానండి ఫేస్కి. నాకు ఎప్పుడూ అలవాట్లేదు, చిన్నప్పటి నుంచి కూడా అలవాట్లేదు. కాజల్తోనైతే ఇలా పెట్టేసుకుంటున్నాను. చూడండి, కళ్ళకి ఇంకా ఐబ్రోస్కి అయితే కాజల్తో అయితే ఇలా పెట్టేసుకొని ఇంకా మ్యాచింగ్ స్టిక్కర్స్ అయితే వెతుక్కున్నాను అనమాట, దొరికింది. ఇంకా మ్యాచింగ్ స్టిక్కర్ అయితే ఒకటి పెట్టేసుకున్నాను ఇలా సింపుల్గా అయితే. పెద్ద హెవీ ఏం లేదు, మేకప్ వేసే అలవాటు అయితే లేదండి. నాకు ఏది పడదనమాట. ఫస్ట్ లిప్స్టిక్కే కానీ ఏది పడదు. జస్ట్ నేనైతే లిప్ బామే యూజ్ చేశాను, లిప్స్టిక్ కూడా యూజ్ చేయలే. జస్ట్ లిప్ బామే అనమాట, లిప్స్టిక్ కాదు. జస్ట్ అలా యూజ్ చేసి లాస్ట్ ఫైనల్ టచ్గా ఇంకా ఆడవాళ్ళకి అందమైన దేనితో వస్తుంది, కుంకుమతో వచ్చింది కదా, లాస్ట్ ఫైనల్ టచ్గా కుంకుమ అయితే పెట్టేసుకున్నాను. అంతే అండి, సింపుల్గా ఇలా అయితే రెడీ అయ్యాను. గెట్ రెడీ విత్ మీ 2 అని చెప్పొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ 1 వీడియో చేశాను. గెట్ రెడీ విత్ మీ ఫంక్షన్కి వెళ్తూ ఒక వీడియో చేశాను. చూడని వాళ్ళైతే చూడండి ఖచ్చితంగా.
ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడాలండి. మీరు చూసినంత ఈజీ కాదు. నాకైతే ఒక 2 hours టైం పట్టిందని చెప్పొచ్చు. ఇంకా ఇలా అయితే అమ్మ శారీ కట్టుకొని చేయడం అయితే నాకు చాలా బాగా నచ్చింది. అమ్మ పెళ్లి శారీ మళ్ళీ తన కూతురు కట్టుకుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది కదా, చాలా హ్యాపీగా ఉంటుంది. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది శారీ కట్టుకుంటే. ఇలా సింపుల్గా అయితే రెడీ అయ్యాను. మీకు ఎలా అనిపించిందో నేను గెట్ రెడీ విత్ మీ చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఇంకా నేనైతే ఒక 2-3 ఫొటోస్ అయితే తీసుకుందామని అనుకున్నాను. ఇలా అయితే వీడియో అయితే తీసుకున్నాను. ఫస్ట్ సింపుల్గా ఇలా వీడియో తీసుకొని ఇంకా ఫొటోస్ అయితే తీసుకుందాం అనుకున్నాను. ఓన్లీ నా అంతలా నేనే తీసుకుంటున్నాను అనమాట వీడియోస్, ఎవ్వరూ లేదు. సెల్ఫ్ వీడియోస్ తీసుకుంటున్నాను. అందుకనే కొంచెం మధ్య మధ్యలో ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే దాన్ని క్లియర్ చేయండి. ఇంకా నేనైతే ఇలా 2-3 ఫొటోస్ అయితే తీసుకున్నాను. ఇంకా ఫొటోస్ కూడా అన్నీ నేను సెల్ఫ్గా తీసుకుంటానండి. వీడియోస్ నాకు వీడియోస్లో అయితే ఎవరు హెల్ప్ చేయరు. డైలీ పెట్టే వీడియోస్ అయినా నా సెల్ఫ్గా మాత్రమే నేను తీసుకుంటాను. అందరికీ ఆల్మోస్ట్ అలాగే అనుకోండి. ఇలా సింపుల్గా అయితే రెడీ అయిపోయాను. పెద్ద హెవీగా అయితే ఏం రెడీ అవ్వలేదు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా బయటికి వచ్చి అయితే ఒక 2 ఫొటోస్ అయితే తీసుకున్నాను అనమాట. ఓన్లీ 2 ఫొటోస్ తీసుకొని ఇంకా అమ్మ శారీ కట్టుకోవడం అయితే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. అంటే నేను అమ్మ దగ్గర నుంచి తెచ్చుకున్నాను అనమాట. ఇంకా పెళ్లి శారీ అంటే ఉంటుంది కదా, పెళ్లి శారీ కట్టుకోవడము. అప్పట్లో శారీసే బాగుండేవి. ఇప్పట్లో అయితే అప్పుడంతా మంచిగా అయితే ఇప్పుడైతే రావట్లేవు శారీస్ మాత్రము. స్టిఫ్గా కూడా కుదిరింది అనమాట శారీ. అసలు అనుకున్నా కట్టుకోవస్తుంది, నాకు శారీ కట్టుకోవడమే అసలు తక్కువ రావడము. కానీ చాలా నీట్గా కుదిరింది అనమాట శారీ. ఎలా కట్టుకుంటే అలా కుదిరింది అనమాట శారీ. చాలా బాగుంది. 25 years శారీ అంటే ఎలా ఉంటుందో, కుదిరిద్దో కుదరదో అన్న ఒక డౌట్ వచ్చింది. కానీ అదేం లేదు, చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఇంకా బయట అయితే 2-3 వీడియోస్ తీసుకొని మంచిగా చల్లగాలికి ఇంట్లోకి వచ్చి అయితే ఇంకో 2-3 ఫొటోస్ తీసుకొని అయితే వీడియోని ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ మరీ చెప్తున్నాను, ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ చూసి అలా వదిలేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ గెట్ రెడీ మరీ చెప్తున్నాను. అండ్ అన్ని వీడియోలో చెప్తున్నాను, ఛాలెంజెస్ ఇవ్వండి. ఛాలెంజెస్ అంటే ఏదైనా వంటల గురించి, ఫుడ్ గురించి అలా ఛాలెంజెస్ ఇవ్వమని చెప్తున్నాను. చాలామంది చూసి అలాగే వదిలేస్తున్నారు. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడితే ప్రతి కామెంట్కి నా దగ్గర నుంచే ఖచ్చితంగా రీప్లై ఉంటుందండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టిన ప్రతి కామెంట్కి అయితే ఖచ్చితంగా రీప్లై ఇస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్.